సో చిన్నమస్త విద్య రెండు కూడా ఒకటే, గమ్యాన్ని చేర్చే రెండు విద్యలు. రెండు కూడా గమ్యాన్ని చేరుస్తాయి. చండి విద్య కానీ చిన్నమస్తా కానీ. చండి విద్య చిన్నమస్త ఒక లోపలవి, కాళీ అమ్మవారు బయటది. బయట గమ్యం పెట్టుకుంటావుగా నువ్వు, ఈ కష్టం నుంచి నన్ను తొలగించమ్మా, భరించలేకపోతున్నాను అన్నావు అనుకో, ఆ గమ్యాన్ని కూడా ఆ కష్టాన్ని కూడా ఆ తల్లి. అందుకే కాళీ మంత్రాలు ఉపాసనలు చాలా మంది ఇప్పుడు గుళ్ళకు కూడా వెళ్తాం కదా, కాళీ అమ్మవారి గుడి అండి, ఆ అమ్మవారు మాకు కష్టం వచ్చింది తొలగిస్తుంది, శత్రువులు ఉన్నారు, ఇలా కాళీ అమ్మవారు ఆ రకంగా అంటే బయట కోరికలు తీరుస్తుంది, ఆంతరంగికమైన నీ ఆత్మకి కోరిక లేదు కదమ్మా, ఆత్మని కూడా ఉద్ధరింపజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణం వరకు నీకు ఉంటుంది కానీ మాయ, ఆత్మకి మాయ అంటదు. సో మరి ఆ ఆత్మని చిన్నమస్త అమ్మవారు ఏం చేస్తుంది, పైకి తీసుకెళ్ళిపోతుంది, అంటే నీకు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది అని. తలుచుకుంటే లయాన్ని కూడా ఇస్తుంది, అది కూడా గుర్తుంచుకో. కాళీ విద్య బహిరంగమైతే చిన్నమస్త అంతరంగ ఉపాసన, ఇది రాసుకో. ఇది ఎప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు మీకు తెలుసుకోండి. చిన్నమస్త అమ్మవారు వేరండి, కాళీ అమ్మవారు వేరు అని ఊరికే వాదించకూడదు, తెలియకుండా వాదించకూడదు. ఇద్దరు ఒకటే, కాళీయే ఒకటేం చిన్నమస్త అంతరంగ ఉపాసన లోపల చేసేది, కాళీ విద్యేమో బయట చేస్తాం. సో సాధారణముగా లోకములో దృశ్యమానమైన భావ్యమైన సమస్తమైన తేజస్సుని కాళీ అని పిలుస్తాం. ప్రచండ మరి కాళీ అమ్మవారు అంటే ఏమిటి, అది పెద్ద తేజస్సు అమ్మా. ఇప్పుడు నువ్వు ఏ తేజస్సు, నీ కంటి పాపలో కూడా ఆ తారక అంటారు దాన్ని, నువ్వు చూస్తున్న ఈ దృశ్యమానమైన ఈ యొక్క జగత్తుని, ఈ సృష్టిని చూస్తున్నావే, చూస్తున్నప్పుడు నీకు కలుగుతున్న భావాలు, ఆలోచనలు, ఊహలు, ఇటువంటివన్నీ కూడా ఈ కాంతి వలన ఏదైతే వస్తుందో, నువ్వు తెలుసుకుంటున్నావో, నీ పరిణామం జరుగుతుందో, ఇదంతా కూడా కాళీ అని అంటారు, కాళీ అమ్మవారు అంటారు. నలుపులో వెలుగు చూడటం, ఎందుకంటే సృష్టి కూడా నలుపులో నుంచి కాంతి వచ్చింది, అందుకే అమ్మవారు నల్లగా ఉన్నా కూడా ఆమె నుంచి సృష్టి వచ్చింది అని, స్థూల సృష్టి వచ్చింది అని. అర్థమైందా? ఆ నల్లగా ఉన్నదాన్ని చిన్నమస్త అనుకోండమ్మా, ఏముంది. ఈ నలుపు అన్నది తమస్సు అంటారు, అది ఎక్కడుంది, పరాశూన్యంలో ఉంది. 6 ఆకాశాలు దాటితే గాని బిందువుని దాటితే గాని శ్రీచక్రంలో పరాశూన్యంలో నలుపు అంటే తమస్సు. ఇప్పుడు నువ్వు ఈ నలుపుని కూడా, ఈ చీకటిని కూడా ఆ నలుపులోంచి వచ్చిన చీకటే. ఇప్పుడు రాత్రి అయిందిగా, చీకటి బయట చూడండి, ఇది వేరుగా ఏం లేదు, ఆ చీకటి నుంచి మహత్ ఏమన్నాను, తమస్, చీకటిని కూడా పుట్టిస్తుంది అన్నమాట. చీకటి లేకపోతే ఎలా? సో అది చిన్నమస్త. ఆమె నుంచి వచ్చిన కాంతి ఏదైతే ఉందో శ్రీచక్రంలో, ఇంత వెలుగులు చూస్తున్నావు కదా, ఈ వెలుగులన్నీ కూడా ఆ యొక్క కాళీ అమ్మవారు అని. ఇది నా పర్సనల్ గా నేను అనుభూతి చెందింది, ఆవిడ గురుగారు చెప్పలేదు, నేనైతే అలానే అర్థం చేసుకుంటాను. అమ్మవారు అలానే నేను చూశాను కూడా, ఆ తల్లి అలానే ఉంటుంది. అందుకే నీకు రెండు చూపిస్తారు, కాంతిని చూపిస్తారు, చీకటిని చూపిస్తారు. కాళీ అమ్మవారు ఎలా ఉంటుంది విగ్రహం, అవునా, దేదీప్యమానంగా మరి వెలిగిపోతుంది, నల్లగా కలకత్తా కాళీ చూడండి ఎలా ఉంటుంది, నలుపు. ఆ నలుపు నుంచి తేజస్సు వచ్చింది అని, ఆ తేజస్సే కాళీ అని. ఆమె రూపం, బయట రూపం ఏమ్మా. సో సంసారంలో మనం దాన్ని, ఇప్పుడు మన సంసారంలో, జీవన సంసారంలో మనం ఉద్ధరింపజేసుకొని ఆ చీకటి అన్న లయాన్ని మనం చేరుకోవాలి, అది చిన్నమస్త ఇస్తుంది అని. అందుకే ఇవి రెండు విద్యలుగా భాషిస్తున్నాయి అని. ఓకే, అది కూడా సమస్తమైన తేజస్సుని కాళీ అని పిలుస్తాము, అది కూడా కాంతి విశేషము. ఇప్పుడే చెప్పాను కదా, నువ్వు ఏ వస్తువు చూసినా కూడా ఏమ్మా, ఏది చూసినా ఈ సృష్టిలో అది కాళీ అమ్మవారి కృపతోనే నువ్వు చూడగలుగుతున్నావు, అది మర్చిపోకు అంటున్నారు. అవునా, ఇదంతా ఎవరు చెప్తారమ్మా మీకు? చాలా మందికి మహానుభావులు ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో
ఇంత తత్వాన్ని ఇంత విడమర్చి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాన్నగారిని దాన్ని మళ్ళీ నేనేం చేస్తున్నాను, సరళంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇంత ఓర్పు చేసుకుని, ఇంత ఓపికగా చెప్తున్నాను కదమ్మా! వినండి. ఎందుకంటే మీరే కాదు, భవిష్యత్తులో వచ్చేవాళ్ళు కూడా ఎవరైతే వింటున్నారో, శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానః. మీకు జ్ఞానం కలగాలి అంటే శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధాభక్తులు ఉండాలి. అమ్మవారి మీద ఆ భక్తి ఉంటేనే ఆవిడ నీకు ఆ విద్య ఇస్తుంది. లేదంటే ఇవ్వదు కాళీ అమ్మవారు. అది పూజ గాని, చదువు గాని, ఏదైనా గాని. ఏ కష్టం వస్తే అది నీ కష్టం. నా దగ్గర రా, పాదాల దగ్గర. అన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ అన్నట్టుగా నువ్వు పాదాల మీద పడితే కదా! అవునా? ఆ తల్లి కరుణించేది. తల ఎగరేస్తే తల తీసేస్తుంది. కాళీ అంటే అదే మరి. అవునా? ఆవిడ ముందు తల అంటే అహం అని. అహం చూపించకూడదు కదా! సో, ఈ ప్రచండ చండీ ఎవరు అంటే, ఇక ఇప్పుడు ఈ చిన్నమస్త ప్రచండ చండీ ఎవరు? ఈ ఈ లోపల ఉన్న అమ్మవారి గురించి తెలుసుకుందాం. బయట కాళీ పక్కన పెట్టండి. తర్వాత చూద్దాం కాళీ ఏంటో. అసలు మరి చిన్నమస్త గురించి కూడా తెలుసుకోవాలి కదా గురువుగారు. బయటేమో కాళీ ఉపాసన చేస్తాం. మరి చిన్నమస్త అమ్మవారు ఎవరసలు? ఈమె ఏమిటి పుట్టు పూర్వోత్తరాలు? దాని గురించి ఎంతో అంతో మనకు జ్ఞానం ఉండాలి కదా! ఈ ప్రచండ చండీ ఎవరు అంటే, ఈశ్వరుడైన కామేశ్వర రూప పరమాత్మ చేతిలోని అన్ని తేజలకు సావిత్రి అయి ఆయుధం వలె ఉంటుంది. ఎంత ఎంత కష్టం అంటే ఇది అర్థం చేసుకోవటం. ఇది అమ్మవారి కృప ఉంటేనే గాని, లలితా పరాభట్టారికి అమ్మవారి కృప ఉంటే గాని మనం అర్థం చేసుకోలేం. ఏమంటున్నాడు? కామేశ్వర రూప పరమాత్మ. సృష్టికి నేను చెప్పాను కదా! సృష్టి క్రమము, పరాశూన్యము, ఈశ్వరమై, ఈశ్వరము కామేశ్వర రూప పరమాత్మయి, వారిద్దరూ మళ్ళీ ఏమిటి శివశక్తులుగా శ్రీచక్రంలో బిందువులో వారు బిందు రూపాన్ని పొంది అక్కడి నుంచి వాళ్ళు ఈ సృష్టిని చేశారని మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మూడవదైన ఈ కామేశ్వరుడి యొక్క హ్మ్. ఈశ్వరుడైన కామేశ్వరుడి యొక్క రూప పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఈ చిన్నమస్త అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తున్నారు. చేతిలోని అన్ని తేజస్సులకు సావిత్రి అంటే ఏమిటి? సావిత్రి ఎందుకన్నాడు? సావిత్రి అంటే సవిత అని. కనటము, ప్రసవించటము, ఆ పేర్లన్నీ వస్తాయి. సవిత అన్న అదే. సూర్యుడి వల్ల సృష్టి ప్రసవించబడినది, సృష్టి జరిగినది అని. అలానే అన్ని తేజస్సులకి నువ్వు అంటుంటావు కదా! ఏ తేజస్సు అయినానమ్మా ఈ సృష్టిలో 14 లోకాల్లో ఏ తేజస్సు అయినా ఆ యొక్క కామేశ్వరుడి యొక్క చేతిలో ఉన్న ఆయుధము వలె ఉన్న తేజస్సు ఏదైతే ఉందో అది కిందకి వస్తున్నప్పుడు, ఏమ్మా ఇప్పుడు బుద్ధి తేజస్సు, నా బుద్ధి వెలుగుతోందండి అంటే అది చిన్నమస్త యొక్క కృప. అవునా? అంటే మన గురించి ఎందుకు దేవతలు కూడా కష్టాలు వచ్చాయి కదా! వాళ్ళు కూడా ఆ కాంతిని ఆరాధించారు. అమ్మవారు కాంతి రూపంలోనే వారికి అభయం ఇచ్చి అది దాన్నేమంటారు? మహిషాసుర మర్దిని చేసింది. అట్లా ఏంటంటే కింద అన్ని తేజస్సులు ఏవైతే 14 లోకాల్లో ఉన్నాయో, ఏ పేరు పెట్టి పిలిచినా కూడా దీని యొక్క పూర్వం ఎక్కడి నుంచి వస్తున్నది? గంగ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి? గంగ గురించి మీకు తెలుసా? ఎవరికీ తెలియని విషయాలమ్మా ఇవన్నీ. ఏదో నీళ్లు చూసేసేసి నెత్తిన పోసేసుకొని మనం వచ్చేస్తున్నాం గానీ, దాని పుట్టు పూర్వోత్తరాలు చూడాలి. ఆ గంగ గురించి కూడా చెప్తాను. కంగారు పడకండి. అమ్మా! ఇక్కడ ఈ తేజస్సులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కామేశ్వర రూప పరమాత్మ ఆయుధం వలె ఉన్న తేజస్సులన్నీ కిందకి వచ్చినప్పుడు హంసలుగా ఈ తేజస్సులన్నీ కూడా మల్టీ డైమెన్షనల్‌గా కిందకి వస్తున్నాయి. ఈ తేజస్సులే ఈ సృష్టిని ఏమ్మా వెలిగిస్తున్నాయి అని. నిన్ను వెలిగించేదేది? నీ బుద్ధి, నీ చదువు. అవునా? చదువు అనేదేమిటి? వెలుగు. చీకటి, వెలుగు అన్నది లేదు అంటే అవిద్య వేరు. మాయలో ఉంటాం. అవిద్య. చదువుకున్న వాడికిను, చదువుకోని వాడికి తేడా ఉందిగా. అలా అర్థం చేసుకోవాలి. తేజస్సులు అంటే నువ్వు చూసే ఈ సూర్యుడి నుంచి వచ్చిన తేజస్సా గురువుగారు ఇలా మరీ కిందకి దిగిపోయి అడగకూడదు. నేనెప్పుడు మిమ్మల్ని పైన పెట్టాలనే నా ప్రయత్నం. కిందకి ఎప్పుడు దించలేదు. మా గురు పరంపరలో మేమెప్పుడూ గూడా ఆకాశ యానం చేయిస్తాం గానీ, భూ సంచారం చేయించమమ్మా. అటువంటి జ్ఞానాలు మేమెప్పుడూ గూడా
నేను ఇవ్వను, నా గురువులు ఇవ్వరు. వారి ఆశీస్సులతో నేను కొద్దిగా చెప్పినా దాన్ని మీరు అల్లుకుపోయే శక్తి కూడా అమ్మవారే ఇస్తుంది. ఒకటి తెలుసుకుంటే ఇంకోటి దానంతట అదే రహస్యం నీకు తెలిసిపోయేట్టుగా వరం కూడా ఇస్తుంది. లేదు అంటే నువ్వు చాలా కష్టపడాల్సొస్తుంది. ఇంతవరకు అర్థమైంది గురువుగారు, నెక్స్ట్ ఇది అర్థం కావట్లేదు అనేది అక్కడ నిన్ను ఆపదు. పదా ముందుకి అంటుంది. అదే తేజస్సు. అలా నువ్వు భూతాకాశాన్ని తెలుసుకుంటావు. ఓం భూ, ఓం భువ, ఓం శువ. మరి అంతే కదా! నీ శరీరంలో నీ బాడీ అంతా ఎందుకు తేజస్సు. అయ్యో! ఇవాళంతా నూనె జిడ్డు జిడ్డుగా ఉందండి అని చెప్పి నువ్వు మేకప్ చేసుకుంటున్నావుగా తేజస్సు రావాలని. స్నానం చేయాలి, తలంట్లో పోసుకోవాలి. మరి లోపలేమిటి? అబ్బా! మనసంతా అతలాకుతలం అవుతుంది. ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి. మంత్ర తేజస్. ఏవండీ ఏదైనా యోగం చెప్పండి. క్రియాయోగం. ప్రాణశుద్ధి చేయండి. ఊరికే శరీరం ఏంటంటే జబ్బు పడుతోంది. అలానే ఆత్మకి ఆత్మ నేను దర్శనం చేస్తూ ఆ వెలుగు చూడాలండి. అది తేజస్. ఇలా ఈ తేజస్సులన్నిటికీ కూడా ఆయుధం వలె ఉన్న కామేశ్వర రూప పరమాత్మ చేతిలో ఏదైతే ఉందో అదే చిన్నమస్త అంటున్నారు. నువ్వు తెలుసో తెలియకో నువ్వు ఆ యొక్క తేజస్సుని ఆరాధిస్తున్నావు. ఎందుకంటే సృష్టి కూడా లైట్ నుంచి అణువులు పుట్టాయి. ఏమ్మా! ఇప్పుడు మనం ఎలా పుట్టాము చెప్పు? మనం ఎలా పుట్టాము? ఇవన్నీ ఆలోచన చేయాలి నాన్న. చేస్తే నువ్వు ఎక్కడికి అమ్మవారు నిన్ను పైదాకా తీసుకెళ్ళిపోతుంది. ఓరి భలే నువ్వు అర్థం చేసుకుంటున్నావు నాని. ఇప్పుడు సైన్స్ కూడా అది చెప్తోంది కదా! సైన్స్‌కి తెలియని విషయాలు మనం చెప్తాం కదా! హ్మ్. ఇప్పుడు మనం ఎలా పుట్టాం చెప్పండి? బయోలాజికల్ ఫ్యాక్టర్స్ బయాలజీ ఏదైతే ఉందో బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా ఇప్పుడు తండ్రి సంకల్పం చేస్తే తల్లి ఆ సంకల్పాన్ని కార్యరూపంలో తీసుకొస్తే ఏమ్మా మనము ప్రాయంగా ఏమ్మా శుక్ర శోణితాల రూపంలోకి ఆ సంకల్ప కార్యాలు కారణ కార్యాలు ఆ 2 కూడా ఆ ప్రాయాన్ని ఆ కాంతి ఏదైతే కాంతి ఉందో ఆ కాంతి ఏమవుతుంది సొలిడిఫై అవుతుంది అంటే ఘనీభవిస్తోంది. అది ప్రాయం నుంచి అండం అవుతోంది. అండము నుంచి పిండం అవుతోంది. పిండము నుంచి బ్రహ్మాండం అవుతోంది. ఇవన్నీ వెలిగించేది ఎవర్రా అంటే ఆ చిన్నమస్తా అంటున్నాడు. గాట్ ఇట్. ఏదైనా చిన్నమస్తా. అది ఆయుధం వలె ఉన్నది. అది కిందకి వచ్చినప్పుడు ఇంత సృష్టినంతా కూడా వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు నువ్వున్నావనుకో, ఈ చివరి ఊపిరి వరకు కూడా నీ తేజస్సును కాపాడేదే ఈ చిన్నమస్త. మరి అమ్మవారిని మర్చిపోతే ఎలా మరి నువ్వు? ఆ! అమ్మవారు లేకుండా నేను క్షణం ఉండగలుస్తావా చెప్పు? ఆ తల్లి దయ లేకుండా నువ్వు ఒకసారి ఉండు. ఇవాళంతా పూజలు చేయకు. నాకు దేవుడు అవసరం లేదని ఒకసారి అనుకో. అంతవరకు ఆ! అనుకోక పూర్వమేమో అభయంలో ఉన్నావు. ఇష్టారాజ్యం భర్తృ పట్టం అన్నట్టు నాకేం కాదు అమ్మవారుందని. ఒకసారి ఆవిడని పక్కన పెట్టు. భయం. అదే ఖాళీ. భయాన్ని కలిగిస్తుంది. తెలుసుకున్నావనుకో చిన్నమస్త. అభయాన్ని ఇస్తుంది అని. అర్థమైందా? అదే తత్వము అంటారు. తెలియనప్పుడు భయం. తెలిసిన తర్వాత అభయం. ఏమ్మా? అందుకే నువ్వు అర్ధరాత్రి 1 గంటకి పూజా మందిరంలో నువ్వు వెళ్ళినా గూడా ఆ అభయం దృష్టిలో పెట్టుకొని వెళ్ళావనుకో, అమ్మవారు నవ్వుతూ ఉంటుంది అక్కడే విగ్రహంలో. అమ్మో! రాత్రయింది. చీకటిగా ఉంది. లోపలికెళ్తే అమ్మవారు కోపంగా ఉంటుందా? భయం. ఏమ్మా? సో, స్థూలంగా నువ్వు ఏది భయపడ్డావో అదంతా ఖాళీ రూపం. అందుకే కాళీ ఉపాసన 2 విధాలుగా ఉంటుంది అన్నారు. అందుకే లోపల ఉపాసన చేయాలి, బయట చేయాలి. చిన్నమస్తాని చేయాలి. భయాన్ని ఉపాసన చేయాలి. అభయాన్ని ఉపాసన చేయాలి అన్నది. అవిద్యే భయం. అంతే కదా! నీకు తెలియని విషయం ఉంది అంటే భయమేస్తుంది. తెలిసిన తర్వాత భయం ఎందుకు? అని అందుకే ఇవి 2 ఒక నాణానికి అటు, ఇటు అన్నమాట. బొమ్మ, బొరుస. అంతే. నాణెం ఒకటే కదమ్మా! మరి ముందు చూసినప్పుడు బొమ్మ చూసినప్పుడు బొరుస చూడు వెనక గూడా చిన్నమస్తా ఉంటుంది. సో, నాణానికి 2 రూపాలి ఈ యొక్క చిన్నమస్త, చండీ విద్య, కాళీ అంటారు. ఈ కాళీ అమ్మవారు 2 లోపలికి వెళితే చిన్నమస్త, బయటికి వస్తే కాళీ. అది.
ఆ రెండిటిని నువ్వు ఆ భేదాన్ని నువ్వు అభేదం చేసుకుని ఏమ్మా అదే అన్నాడు కదా, ప్రస్థానంలో మాత్రమే భేదం ఉంటుంది ఏమ్మా. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి నీ కుండలిని జాగృతం అయిందనుకో, స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ లంబిక ఆజ్ఞా చక్రం దాకా కూడా దుర్గమమైన చక్రాలు ఇవి. ఖాళీ, భయం. అమ్మవారు కదిలిందంటే జాగృతం అయిందనుకో కుండలినిలో, నీకు ఆ తత్వం తెలియనప్పుడు భయం. ఎందుకంటే నీకు నీ శరీరం మీద ఇతపూర్వం నీకు ఎందరో ముట్టుకుంటారు, చాలా మందితో మనం మాట్లాడతాం, ఏ స్పర్శ ఏంటో మనకు తెలుసు. కానీ ఇందులో నీ శరీరంలో జాగృతం అవుతున్న కుండలిని ఏదైతే ఉందో ఇది దైవంతో కూడుకున్న స్పర్శ. అందుకే నీకు భయం అనేది వస్తుంది. అమ్మో ఎవరో లోపల, ఇప్పుడు బయట ఎవరో చెయ్యి వేస్తే చెయ్యి తీసి అవతల పడేస్తాం, కానీ లోపల వస్తుందిగా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా విద్య చెప్పేటప్పుడు. ఇది నీ ప్రమేయం లేకుండా లోపల ఒక శక్తి కదులుతోంది. అవును. సో అది జాగృతమైనప్పుడు ఏమిటి, ఒక్కొక్క చక్రాన్ని షట్చక్రాన్ని భేదం చేసుకుంటూ పోతుంటే ఇవన్నీ దుర్గమమైన కొండలమ్మా. ఒక్కొక్క కొండని మరి ఎక్కటం అంటే ఎంత కష్టం. దాన్ని తరింపజేసేదే ఈ ఖాళీ. ఆజ్ఞాచక్రం నుంచి చిన్నమస్తా నిన్ను పైకి తీసుకెళ్తుంది అని. ఈ తల్లియే మహాకాళి అయి చిన్నమస్తా అయి చండీ అయి నిన్ను ఆ శాస్త్రాల కమలం వైపు ప్రస్థానం చేయిస్తుంది అని చెప్తున్నారు. సో యోగములోను, ధ్యానములోను, భక్తిలోను అన్నిటిలో కూడా కాళీ అమ్మవారు మనకి తెలియకుండా ఉంటుంది. ఆ భయం అనేది ఉంటుంది. తెలిసిన తర్వాత అభయం ఉంటుంది అన్నది తత్వము, ఖాళీ తత్వం. భయపడవలసిన అవసరం లేదు, సంతోషించాలి. అమ్మవారు నీ మీద ఎందుకు ఆగ్రహం చూపిస్తుంది ఏమ్మా?